రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలము సిద్ధాపూర్లో ఉన్నాం ప్రస్తుతం మనము. సో గత 15 రోజుల నుంచి కూడా ఇటు సోషల్ మీడియాలో చర్చగా మారుతూ ఉంది. 233 ఎకరాల 10 గుంటల భూమి. సో ఇదంతా కూడా గతంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి ప్రజలకు సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూమి. సో ఆ తర్వాత మరి వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు కంపెనీల కోసము కొన్ని ఇక్కడ పారిశ్రామిక ఏర్పాట్ల కోసం అయితే కొంత ల్యాండ్ను తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా కంపెనీలకు ఇచ్చినా పెద్దగా రైతులు బాధపడలేదు, ఎందుకంటే వాళ్ళ ఎంతో కొంత వాళ్ళ ల్యాండ్ తీసుకున్నందుకు సెటిల్మెంట్ చేసారు. కానీ ఎప్పుడైతే ఈ కంపెనీలు మరి పొల్యూషన్ లేనటువంటి కంపెనీలు కాకుండా పొల్యూషన్ ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ గాలి నేల నీరు పూర్తిగా కలుషితమైనటువంటి డంపింగ్ యార్డుకు మరి ఇక్కడ కేటాయిస్తాము, ఈ భూమిని వాడుకుంటామంటే మాత్రం సిద్ధాపూర్ రైతులు, ఈ సిద్ధాపూర్ చుట్టుముట్టున్నటువంటి 10 గ్రామాల రైతులు ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకున్నది. రోడ్ల మీద ఎక్కడికక్కడ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఈ 233 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్లో ప్రస్తుతం ఉన్నాం. ఇదంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. అంతా కూడా మరి ఈ ప్రభుత్వ స్థలమే. ఇదంతా కూడా ఇక్కడ కొన్ని కంపెనీలు తీసుకురానికే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ల సిటీ లోపల ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయో పొల్యూషన్ కంపెనీలు, వాటన్నిటినీ మరి సిటీ బయటికి అంటే ఓఆర్ఆర్ బయట తీసుకొచ్చి నిర్మించాలి, ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. సో అందులో భాగంగానే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ 233 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్, ఇంకా చాలా ఎకరాల భూమి ఉన్నది. బట్ ఈ 233కి సంబంధించి 2017-18లో సో ఇక్కడ టేకప్ చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వాళ్ళకు కాంపోజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు డంపింగ్ యార్డ్ ప్రతిపాదన ఏదైతే జీవో నెంబర్ 641 వచ్చిందో, ఈ 641 తోటే అసలు చర్చ, అసలు రచ్చ మొదలైంది. ఈ ప్రాంతం అంతా కూడా సిద్ధాపూరు, ఇక్కడనే మహేష్ బాబు దత్త తీసుకున్న ఊరు సిద్ధాపూర్, అందరికీ తెలుసు. ఇది 2015 శ్రీమంతుడు సినిమా తర్వాత కేటీఆర్ సలహా సూచనల మేరకు మరి ఒక ఏపీలో ఒక గ్రామాన్ని, ఇటు తెలంగాణలో ఒక గ్రామం. మా తెలంగాణలో గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, సో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కిందకి వచ్చింది. ఈ సిద్ధాపూర్ను తీసుకున్నాడు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, స్కూళ్ళు, పశువుల ఆసుపత్రి కావచ్చు, ఇట్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు. సిద్ధాపూర్ను దత్త తీసుకొని బాగానే అభివృద్ధి చేసిండు మహేష్ బాబు. కానీ ఆ అభివృద్ధి అంతా కూడా మరి గంగలో పోసిన పన్నీర్ లెక్క అవుతున్నది. సో పూర్తిగా నాశనం కాబోతున్నది. ఇక్కడ డంపింగ్ యార్డ్ రాబోతున్నది. డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు రోడ్డు మీదకి వచ్చిర్రు, చీపీర్లు చేతబట్టిరు, కట్టెలు చేతబట్టిరు. మా బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం, ఈ డంపింగ్ యార్డ్ను ఆపాల్సిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రైట్ నౌ ఈ ల్యాండ్ అంతా కూడా దానికి సంబంధించింది. చాలామంది గ్రామస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో భూములు మేము ఇచ్చినాం, మా భూములు పోయినాయి, మళ్ళీ మా బిడ్డల బతుకు నాశనం చేస్తామంటే, మా బిడ్డల జీవితాలతో ఆడుకుంటామంటే మేము ఊరుకోమంటున్నారు. సో ఇదంతా కూడా రైతులు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏం చెప్తారు? ఇప్పటిదాకా మీరు ధర్నా చేసిరు, రోడ్డును బైఠాయించారు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసారు. ఈ ల్యాండ్కి అసలు డీటెయిల్స్ ఏంటి? ఎన్ని సర్వే నెంబర్ల ఎంత ల్యాండ్ ప్రజల నుంచి తీసుకున్నారు? ఈ స్టోరీ ఏంది అసలు? ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి సిద్ధాపూర్ గ్రామం, కొత్తూరు మండలం. ఇది ఈ మొత్తం వచ్చి 3 సర్వే నెంబర్లు మొత్తం. ఇది 3 సర్వే నెంబర్ల మొత్తం వచ్చేసి ల్యాండ్ వచ్చేసి 334 ఎకరాలు మొత్తం. ఇది 334 ఎకరాలలో అప్పుడు 233 ఎకరాలు కంపెనీలకు తీసుకురు. మిగతాది కొంచెం ఆవిడ రాయి ఉండే కాబట్టి 3 నెంబర్లలో 86-87 ఎకరాలు కొంచెం విడిచిపెట్టిరు. అది కూడా అప్పుడే కంపెనీలకు అలాట్మెంట్ చేసి ఉంటే ఇప్పటిదాకా రాకపోతుండే ఈడి దాకా. ఈ ల్యాండ్లో ఉన్న రైతులు చాలామంది పంటలు, మళ్ళా ఎవరు పంట పండించుకోనికే ఆవులు, మేకలు, మళ్ళా వ్యవసాయము, కూలీలు, మళ్ళా ఇది వడ్లు, కూరగాయలు మరియు పూలు ఇవన్నీ పండించుకొని జీవనోపాధి సాగిస్తుండే. ఇక్కడ వాటర్ వచ్చేసి ఈ నుంచి ఈ గొలుచుకట్టు లాగా మొదలుకొని గొట్ట చెరువు, మళ్ళా కోళ్ళపడకల చెరువు, మళ్ళా ఏది పాలమాకుల కల్వకోలు, ఆ నుంచి మన అట్లేవాడి చక్కన హిమాసార్లకు పోతాయి. ఇదే గొలుచుకట్టు. ఈ పక్కనే నీకు ఒకటి దేవాలయం ఉంది, దర్గా. దీని దగ్గరనే ఒక 1/2 కిలోమీటర్. దాని యువతలనే మళ్ళీ ఒకటి గురుకుల పాఠశాల ఉంది. ఈ పక్కనే పెంజర్ల విలేజ్ అని ఉంటుంది, 1 కిలోమీటర్ అని ఉంటుంది. అనంత పద్మనాభ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏసే బదులు డంపింగ్ యార్డు. మీరు వాళ్ళు అంటారు, ఏమంటారు, ఇక్కడ ఏం రాదు, కరెంటుతో తయారవుతుంది, పొల్యూషన్ అంటారు. ఇదే కరెంటుతో రాంది, పొల్యూషన్ రాంది ఉన్న కంపెనీ ఉంది కదా, ఇప్పుడు ఏడైతే ఉన్నదో ఆన్నే పెట్టుకుంటే అయిపోతుంది ఇది. లేకపోతే 30,000 ఎకరాలు తీసుకురు 4 సిటీలో. ఆ 30,000 ఎకరాలలో అందులో పెట్టుకోవచ్చు కదా రానప్పుడు. 4th సిటీకి ఈ సిద్ధాపూర్కి ఎంత దూరం ఉంటుంది? ఆ 4 సిటీకి సిద్ధాపూర్కు ఇంచుమించు ఒక 18 నుంచి 20 కిలోమీటర్ ఉంటుంది. మరి ఈ ఎఫెక్ట్, ఈ పొల్యూషన్ కనుక వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తే ఈ ఎఫెక్ట్ 4th సిటీ మీద కూడా పడుతుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమంటారు, ఏమి రాదు మీకు, ఏమి ఇబ్బంది కాదని అంటారు వాళ్ళు. అదే ఏమి ఇబ్బంది రాంది ఆన్నే జవహర్లాల్లో పెట్టుకోవచ్చు కదా. ఇది ఆ జవహర్లాల్లో పెట్టుకొని రీసైక్లింగ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ వాటర్ కానీ, నీళ్లు కానీ, మళ్ళీ రోగాలు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ, పండబండి కానీ, తానికి కానీ
బౌలర్ పెడితే బౌలర్ మొత్తం నీళ్ళు అవే వస్తున్నాయి అక్కడ ఏడా జవహర్నగర్లో. అదే పరిస్థితి మాతానవుతుంది. మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఏమైనా కూలీనాలు చేసుకొని రైతులు బతికేటోళ్ళ మీద పాలు కానీ పూలు కానీ వ్యవసాయం కానీ కూరగాయలు కానీ మేము హైదరాబాద్ ఇష్టపోళ్ళు మేమే. మా పంట తిని మా పొలం తిని మా బియ్యం తిని మావి తిని మాతాన తెచ్చి మీరు గలీజు చేస్తుంటే ఎట్లా? ఏందన్నా ఆఫీసర్లు చూసేటప్పుడు చూడాలి ఇది ఎక్కడ పోతుంది, ఏం కథ, ఏ విధంగా ఉంది, వచ్చి ప్రజెంట్ పొలం తానికి వచ్చి ఈ నీళ్ళు ఏంది, ఈ కథ ఏంది, ఈ లెక్క ఏందని చూసుకోవాలి. చూసుకొని ఆ ఏరియాని బట్టి వేయాలి. నువ్వు ఉన్న మూసినే ప్రక్షాళన చేస్తుంటారు ప్రభుత్వం. మళ్ళీ తీసుకుపోయి ఇది మళ్ళీ పెట్టి మళ్ళీ ఇది డంపింగ్ యార్డ్ వాటర్ పెట్టి అదంతా పొల్యూషన్ అయ్యి ఇట్లకి చుట్టుముట్టు తండాలు ఉన్నాయి, గూడాలు ఉన్నాయి, ఊళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, విలేజ్లు ఉన్నాయి. ఇవన్నీ దగ్గర కనబడతాయి. అవన్నీ దగ్గరవి. ఈ పక్కనే దర్గా, ఈ పక్కనే గురుకుల పాఠశాల, ఆ పక్కనే అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఈ పక్కనే సిద్ధాపూర్, పక్కన కొడిచెర్ల, పల్లుగూడెం, ఎస్విపల్లి, ఈ మళ్ళీ ఏంది ఎక్లాస్కంపేటు, బైర్కాన్పల్లి, ఈ చుట్టుముట్టు ఊళ్ళు ఇంచుమించు 20-30 ఊళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఈ ఊళ్ళు అన్నీ నష్టం అవుతాయి, కష్టాలు పడవలసి వస్తుంది. ఇంచుమించు 2 నెలల చిల్లర అవుతుంది. ఇది అలవాటు మాకు అందరూ ప్రతి ఒక్కరు రావద్దనే ఉంది, కానీ ఇది రావాలని ఎవ్వరికి లేదు. ఇది ఏదేమున్నా సీఎం సార్ కానీ మా ఎమ్మెల్యే కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ దీన్ని 641 జీవోను వెనక తీసుకొని మా ఊరిని ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేయాలి. మా పిల్లలు హాయిగా వ్యవసాయం చేసుకొని ప్రైవేట్గా జాన్సను అమెజాను ఏడుకో పనికి పోతురు, ఆ పని చేసుకొని బతికేటట్టు చేయమని. కాలం పోయి మేము ఇస్తున్నారు దేవుడు అంటే ఇది వచ్చి పాడి మా ఊరిని 3 నెలల సన్ని పీడిస్తుంది మమ్మల్ని. ఇది రాకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా మంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి? ఇది 80 ఎకరాలు అంటున్నారు, 86 ఎకరాలు రాబోతుంది అంటున్నారు. మిగతా కంపెనీలు కూడా రాబోతున్నాయి, వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. ఇంతకుముందు అందరికీ నమస్కారం. ఇంతకుముందు అనేక సమస్యలకు నిలవైనటువంటి మా ప్రాంతంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటూ మా బంగారు భవిష్యత్తును బాటలు వేసుకుని వెళ్తున్న టైంలో అకస్మాత్తుగా ఒక పిడుగులాంటి వార్త మా గ్రామంపై పడింది. సిద్ధాపురంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్నాం 86 ఎకరాల్లోని 641 జీవో ఇష్యూ అయినట్టు మాకు పేపర్ల ద్వారా న్యూస్ ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడున్న ఈ డంపింగ్ యార్డ్ చుట్టుముట్టు అనేక రకాల తెగలు కానీ అనేక రకాల కులాల వారుగా నివసిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన జాతి, లంబాడి జాతికి చెందిన వాళ్ళు, ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి జేబీ దర్గా ప్రాంతం వాళ్ళు, అలాగే అన్ని రకాల కమ్యూనిటీకి చెందినటువంటి ఊళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ డంపింగ్ యార్డ్ వేయడం వల్ల మా పచ్చని పొలాలని ఖరాబ్ చేసుకుంటూ కాలుష్యానికి నిలవై ఉంటుంది. తద్వారా మా జీవనోపాధి, మా బ్రతుకు తెరువుకు పెద్ద సమస్యగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా కాకుండా మా స్థానిక ఎమ్మెల్యే గారు అత్యంత త్వరగా చొరవ తీసుకొని ఇప్పటికే వారు హామీ ఇచ్చి ఉన్నారు, మేము డంపింగ్ యార్డ్ ఎట్టి పరిస్థితిలో రాదు, ఒకవేళ వచ్చినా మేమందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి దీన్ని ఆపే విధంగా కృషి చేస్తామని మాకు హామీ ఇచ్చున్నారు. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి హుజురాబాద్లో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పంగానే అక్కడున్న స్థానిక లీడర్లు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఓడిపోయినటువంటి ఈటల రాజేంద్ర గారు అయితేనేమి, మన బీజేపీ పార్టీకి చెందిన బండి సంజయ్ గారు అయితేనేమి అందరు కలిసి మూకుమ్మడిగా రాజకీయాలు లేవు ఏం లేవు, ఫస్ట్ మనం డంపింగ్ యార్డ్ ఆపాలని వాళ్ళు అక్కడ ఆపి ఉన్నారు. అదే పరిస్థితి ఎన్నో రకాల రాజకీయ పార్టీలు మన సాధనలో ఉన్న ముఖ్యమైన 3 పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన 3 ఇక్కడనే వారు ఉందంటారా? 3 పార్టీలకు ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ లెక్క ఫైట్ నడుస్తూ ఉందని చాలామంది అంటున్నారు. వీళ్ళంతా కలిసి ఈ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఫైట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా ఇక్కడ? అంటే వాళ్ళకి ఐక్యత ఉందో లేదో మాకు తెలియదు, కానీ మేము అనుకుంటున్నాం ఏంటంటే వాళ్ళకి ఐక్యత ఇప్పుడు లేకుంటే మాకు వాళ్ళు ఎందుకు, వాళ్ళతోటి మాకు ఏం అవసరం, మా ప్రాణాల మీదకే వచ్చినప్పుడు వాళ్ళతోటి మాకు ఏం అవసరం. ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, ఎమ్మెల్సీ గారు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు, మన ఎంపీ గారు బీజేపీ పార్టీకి చెందినవారు. ఈ 3 పార్టీలే మన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని తిరుగుతున్నాయి కదా. 3 పార్టీలకు సంబంధించి రిప్రజెంటేటివ్స్ ఇక్కడనే ఉన్నారు. మీరు 3 కలిసి మా డంపింగ్ యార్డ్ మేము చూసుకుంటాం, మీరు యథార్థంగా మీ పనులు మీరు చేసుకుని చెప్తే మాకు ఈ గోస ఉండదు కదా. ప్రతి ఒక్క మనిషి మా సిద్ధాపూర్ చుట్టుపక్కల 20-30 గ్రామాలకు చెందినవారు అహోరాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళ కంటి మీద కొలుకు లేకుండా మీరు చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలను ఎమ్మెల్యే గారు ప్రస్తుతం తిప్పికొట్టి సీఎం గారి దగ్గర చొరవ తీసుకొని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే మేమందరం చాలా సంతోషం చెందాము. పార్టీలు అత్యధికంగా మా ప్రాంతం ఇప్పుడైనా గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనేది. ఇప్పుడు వారి ద్వారానే మాకు ఒక పీడ లాంటి వార్త తెలిసి ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ వేస్తున్నామంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? అలాగే మెదక్లో కూడా ఇట్లా జరిగితే వాళ్ళంతా పార్టీలకు అతీతంగా తిప్పికొట్టి దాన్ని
జీవో క్యాన్సిల్ చేయించే వరకు పోరాడారు. ఇప్పుడు కూడా మా షాద్నాలో కూడా అదే పరిస్థితి. మా నాయకులందరూ దీన్ని ఏకతాటిపై నిలబడి దీన్ని తరిమి కొట్టే వరకు వారు మా అందరికీ భరోసాను ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ సిద్ధాపూర్కి సంబంధించి ఇక్కడ భూములు లేకుండా కొంతమంది భూములు ఉన్నట్టుగా చూపించి దాదాపు 80 మంది 9 కోట్ల రూపాయలు కాజేసారని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి డేటా కూడా తొలి వెలుగు చేతులు ఎక్స్క్లూజివ్గా మనం కొంత తీసుకొచ్చినాం. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా అవగాహన ఉందంటే గ్రామస్తులుగా మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ అంటే గతంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ సర్పంచ్ కావచ్చు, లేకపోతే కొంతమంది కూడా దాదాపు ఆల్మోస్ట్ 80 మంది 9 కోట్ల రూపాయలు కాజేసారని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది విజిలెన్స్కి సంబంధించిన రిపోర్ట్. ఇది మనం తయారు చేసింది కాదు, లేకపోతే మనం ఏదో దీన్ని ఆన్లైన్లో ప్రింట్ తీసుకొచ్చింది కాదు. విజిలెన్స్ నుంచి ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు చేతిలో ఉన్నటువంటి డేటా ఇదంతా కూడా ఆ 80 మందికి సంబంధించినటువంటి డేటా మన చేతిలో ఉంది. అంటే ఇక్కడ గతంలో సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళిద్దరు కూడా దాదాపు ఒక్కొక్కరు 40 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ లెక్క కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఓవరాల్గా మీరు చూడండి 80 మంది రైతుల వరకు 9 కోట్లు. అంటే మరి గత ప్రభుత్వంలో ఇంత స్కామ్ జరిగితే గత ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నదో తెలియదు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతున్నది. మరి ఈ 3 ఏళ్లలో కూడా మరి 9 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసిర్రు, ప్రభుత్వం నుంచి కాజేసిర్రు, భూములు లేకున్నా ఉన్నట్టుగా చూపించి మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నష్టపరిహారాన్ని తీసుకున్నారు. సో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మనకు తెలియదు. బట్ పూర్తి డేటా మొత్తం ఉంది. పేర్లు కూడా మీకు ఎక్స్క్లూజివ్గా చదివి చూపించే ప్రయత్నం చేస్తా. 80 మంది లిస్ట్ ఉన్నది. అండ్ దాంతోపాటు జీవోకి సంబంధించి కూడా చూడండి. గత ప్రభుత్వం 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్లను కేటాయించింది. సరే, ఆ ప్రభుత్వ ఉద్దేశము సరైన ఉద్దేశమే ఉండొచ్చు. ఏమని, ఇక్కడ పారిశ్రామిక కంపెనీలు కనుక వస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అనుకోవచ్చు. కానీ ఆ పారిశ్రామిక కంపెనీలన్నీ కూడా ఇట్లా డంపింగ్ యాడ్ వస్తుంది, పొల్యూషన్ ఉంటుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కాంగ్రెస్ వచ్చినాక మంచికి ఉపయోగించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకమైనటువంటి డంపింగ్ యాడ్కు ఉపయోగిస్తూ ఉంది. ఇక్కడ పక్కనే కొత్తూరు దగ్గరనే మనకు నాట్కో లాంటి కంపెనీలు ఉంటాయి, ఎంఎస్ఎన్ లాంటి కంపెనీలు ఉంటాయి, ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి. ఇటు చాలా ఫ్లైవుడ్కి సంబంధించిన కంపెనీలు, లేకపోతే థర్మాకోల్కి సంబంధించిన కంపెనీలు, ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా కంపెనీలలో జీవన ఉపాధి సాగిస్తూ ఉన్నది యువత అంతా ఉద్యోగాలతోటి. సో అటువంటి కంపెనీలు వస్తే బాగుంటాయి. కానీ ఇటువంటి మరి కంపెనీలు, ఈ డంపింగ్ యార్డ్ లాంటి కంపెనీలు మరో జవహర్ నగరో లేకపోతే మరొక మరి హుజురాబాద్ లాంటి ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ని ఎట్లయితే ఎదుర్కొన్నారో, అక్కడ ఎట్లయితే దాన్ని విమర్శించి తిప్పికొట్టిరో, మళ్ళీ అటువంటి డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసుకొస్తా అంటే ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్గా 233.10 అంటే 233 ఎకరాల 10 గుంటల భూమిని కేటాయించారు. సో ఇదంతా కూడా అప్పటి జీవో, అప్పటి లెక్కలు. పోనీ ఇదంతా కూడా పంట పండని బీడు భూమి, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమి అంటే కాదు. నా వెనకాల చూడండి, అక్కడ టమాటో తోట ఒక మహిళ, అక్కడ ల్యాండ్లో మహిళ కూరగాయలు ఆ తోటలను పెట్టుకున్నది. అంటే ఇదంతా కూడా పంట పండే భూములు ఇవన్నీ. సరే, అవి పట్టా భూములు, ఇదంతా కూడా ప్రభుత్వ భూములు అనుకుందాం. ఇదంతా గతంలో బ్రతుకు తెరుగుచ్చినటువంటి భూములు. కానీ ఈ పట్టా భూములు పండినప్పుడు ఈ ప్రభుత్వ భూములు ఎందుకు పంట పండదు? నేను ఇక్కడ అడిగితే వీళ్ళందరూ చెప్తున్నారు, గిరిజన ఆదివాసీ బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా కూడా ఇక్కడ పూర్తిగా వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. ఇవంతా కూడా గతంలో పంటలు పండేది. ఎప్పుడైతే ప్రభుత్వానికి 233 ఎకరాల భూమిని కేటాయించారో అప్పటి నుంచి దీని ఒక ఎడారిగా మార్చేసారు. మీరు చూడండి, ఇక్కడ ఉండాల్సిన చెట్లు గుట్టలు లేవు, అన్ని రోడ్లు వచ్చేసినాయి, ఎక్కడికక్కడ తవ్వేసారు మొత్తం కూడా. మన సినిమాలలో చూస్తున్నాం కదా, కేజీఎఫ్ లాంటి సినిమాలు, అక్కడ బొగ్గుతో ఉన్నటువంటి మైనింగ్ తవ్వకాలు ఎట్లా జరుగుతాయో అట్లా మొత్తం తవ్వేసారు. ఇదంతా కూడా పంట పండే భూములు. ఇక్కడ ఎక్కువ కంది కావచ్చు, పూల తోటలు కావచ్చు, ఇట్లా పంటలు పండుతాయని చెప్తారు. కానీ ఇదంతా కూడా ఎడారిగా మార్చేసారు. అక్కడ ఒక బోర్డు కనిపిస్తున్నది, ప్రభుత్వం అక్కడ కొంత భూమిని ఒక కంపెనీ పెట్టబోతున్నట్టు ఒక బోర్డు కనిపిస్తుంది. కొంచెం ముందుకు పోతే ఇంకొక బోర్డు కనిపిస్తున్నది. సరే, ఇవన్నీ కూడా ఎవరికి ప్రమాదం లేదన్నట్టు కాదు. ఈ పక్కనే గురుకుల పాఠశాల ఉన్నది, వందలాది మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు, గురుకుల పాఠశాల ఉన్నది. ఆ పక్కనే జేపీ దర్గా ఉంటుంది. ఆ జేపీ దర్గా గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. చాలా పురాతనమైనటువంటి దర్గా, మన తెలంగాణలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దర్గా. ఆ దర్గాకు చాలామంది రాజకీయ నాయకులు సైతం వచ్చిపోయారు. వాళ్ళు కోరిన కోరికలు ఆ దర్గా దగ్గర నెరవేరినటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి జేపీ దర్గా కూడా ఇవాళ ఎఫెక్ట్ పడబోతూ ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వీళ్ళు చెప్తా ఉన్న రైతులు, హైదరాబాద్కు మేమేమిచ్చినాము అంటే మంచి పువ్వులు ఇచ్చినాం, మంచి నాణ్యమైనటువంటి కూరగాయలు మేము హైదరాబాద్కు పంపించినాం, ఆహార ధాన్యాలు పంపించినాం, వీటన్నిటికీ బహుమతిగా మాకు మీరు డంపింగ్ యాడ్ ఇస్తున్నారా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు రేపటి నుంచి ఇక్కడ డంపింగ్ యాడ్ వస్తే పువ్వులు పండుతాయా, కూరగాయలు పండుతాయా, వరి పండుతుందా? ఇదంతా కూడా కలుషితమైపోతుంది. ఆ వాసన, ఆ గాలి, అదంతా కూడా మనం ఊహించుకోలేం. లోపల తెలియకుండానే ప్రాణాలు హరించిపోతాయి, లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా దెబ్బతింటాయి. నేను కొత్తగా చెప్తున్నది ఏం కాదు. ఈ జవహర్ నగర్ ఆ ప్రాంతంలోకి పోతే అక్కడ వాళ్ళు అంతా కూడా చెప్తారు. వాళ్ళ పొద్దున్న లేస్తే వాళ్ళ బాధ అదే. సో వీళ్ళ బాధ కూడా అదే.
సిద్ధాపూర్ను కాపాడాలంటే మహేష్ బాబు బయటికి రావాలి, సిద్ధాపూర్ను కాపాడాలంటే ప్రజాప్రతినిధులు బయటికి రావాలంటున్నారు. సో ఒక్కసారి ఈ జీవోలు, ఈ లెక్కలు, ఈ స్కాములు ఇవన్నీ కూడా మనం తొలివేలు ఎక్స్క్లూజివ్గా ఖచ్చితంగా సిద్ధాపూర్ ప్రజలకు అండగా ఉంటుంది. ఈ డంపింగ్ యార్డు వెనక్కి పోయేంత వరకు కూడా మనం వరుస కథనాల్ని ఖచ్చితంగా ప్రచురించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వరుసగా ఈ యొక్క మరి గతంలో జరిగినటువంటి స్కామ్లను కూడా మనం బయటపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్ని పార్టీ నేతలను కలుద్దాం. మరి అందరి మనసులో ఏమున్నది, ఈ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయంగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకొని విమర్శలు చేసుకొని టైంపాస్ చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయ నాయకులు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, సిద్ధాపూర్.